3 ఘట్టాలు దాటుకొని రావాలా. వినియోగదారుల గమ్యస్థానానికి 3 ఘట్టాలు దాటాలా. మొదటి ఘట్టం ఏంటంటే పంట పండించాల. ప్రకృతి వ్యవసాయం అంటే సివిఆర్ మెథడ్ గాని, సుభాష్ పాలేకర్ మెథడ్ గాని, చౌహాన్ క్యూ మెథడ్ గాని, ఏ మెథడ్ అయినా సరే ముందు పంట పండించడం, అది మొదటి ఘట్టం. రెండో ఘట్టం ఏంద్రా అంటే ఒడ్డుల్ని ఎండబెట్టడం, ఎండబెట్టి స్టోరేజ్ చేయడం. స్టోరేజ్ చేసిన తర్వాత అది రెండో ఘట్టం. మూడో ఘట్టం ఏంటంటే కొన్ని నెలలు తాలిన తర్వాత వాటిల్ని రైస్ మిల్లుకి పంపించి మిల్లింగ్ చేసి ఆ తర్వాత వాటిల్ని బ్యాగుల్లో కుట్టి అప్పుడు వినియోగదారుల గమ్యస్థానానికి చేర్చడం జరుగుతుంది. ఈ 3 ఘట్టాలు ఏ ప్రపంచంలో ఎవరైనా సరే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఈ 3 ఘట్టాలను దాటుకుంటేనే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల దగ్గర ఆ రైస్ అనేది పోవాలంటే ఆ 3 ఘట్టాలు దాటుకుంటూ పోవాలా. ఈ విధంగా మనం రెండో ఘట్టం పూర్తి అయిపోయింది. పంట పండించడం చూశారు, అది అయిపోయింది. ఇప్పుడు స్టోరేజ్ చేసినటువంటి ఎండబెట్టినటువంటి ప్యాడీ స్టోరేజ్ జరగని ఇది రెండో ఘట్టం. ఇంకా మూడో ఘట్టం చివరి ఘట్టం మిగిలింది. జూన్ నుండి రైస్ అవైలబుల్ అవద్ది. ఓకే, థ్యాంక్ యూ.